హే అన్నయ్య, లైఫ్ గురించి కొన్ని పాయింట్స్ చెప్తావా? ఓకే సిస్టర్. ఈ ప్రపంచంలో ఒక విషయాన్ని మనం చాలా దృఢంగా నమ్ముతాం. అదేంటో తెలుసా? మనిషికి కష్టసుఖాలు తాత్కాలికం, అవి దేవుడి తరపు నుంచి వస్తాయని ఒక విషయాన్ని చాలా దృఢంగా నమ్ముతాం. అయినప్పటికీ మనిషి కష్టాలు వచ్చినప్పుడు చాలా ఆందోళన చెందుతున్నాడు. అయితే ఈ విషయానికి పరిష్కారం లేదంటారా? అయితే ఈ విషయం కోసం మన ధార్మిక శాస్త్రాలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. భగవద్గీత శాస్త్రము 2వ అధ్యాయము సంఖ్యాయోగము 14వ శ్లోకము. కష్టసుఖాలు తాత్కాలికం, మనోస్థైర్యాన్ని సహనం కలిగి ఉండండి. ఇదే విషయాన్ని మనం బైబిల్ని అడిగినప్పుడు బైబిల్ ఇచ్చే సమాధానం రోమేలు రాసిన పత్రికలు 12వ అధ్యాయము 12వ వచనము. దీంట్లో ఇలా సెలవడం జరుగుతుంది: ఆనందంగా ఉండండి, సహనం వహించండి, కష్టాలలో ప్రార్థన చేయండి. ఇదే విషయాన్ని మనం చిట్ట గ్రంథమైనటువంటి ఖురాన్ని అడిగినప్పుడు ఖురాన్ ఇచ్చే సమాధానం 94వ సూర 6వ ఆయత్తు. మీ కష్టాలలో నీ ప్రభు వైపునకు నీ మనసును లగ్నం చెయ్యి. ఈ 3 గ్రంథాల ప్రకారం మనం పరిశీలించినప్పుడు మన కష్టసుఖాలు తాత్కాలికమనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే మన కష్టాలు వచ్చినప్పుడు మనం ఆ సృష్టికర్త వైపునకి మన మనసుని లగ్నం చేస్తూ ప్రార్థన చేసుకోవాలి. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ.